మళ్ళీ తన మానాన్ని తను వెళ్ళిపోయారు. ఇక శిల్పి రావడం జరిగింది. బాగా గమనించండి. ఇస్లాం మతానికి చెందిన ఒక శిల్పి అక్కడికి వచ్చింది. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆ బండరాయిని పవిత్ర ఖురాన్ చదువుతున్న ఒక శిల్పంగా చెక్కి భక్తిభావంతో ముక్కేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ పిచ్చివాడు, జాగ్రత్త, వాడు చాలా డేంజరస్. పిచ్చివాడు రావడం జరిగింది. ఒకసారి చూడండి ఏం చేస్తున్నాడు. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. అరే, రాయిగా ఉన్నటువంటి దాన్ని ఇట్లా ఖురాన్ ఎవరు చెక్కారని చెప్పి ఆశ్చర్యపోయి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత డియర్ స్టూడెంట్స్, ఇంకో వ్యక్తి రావడం జరిగింది. ఎవరి శిల్పి? ఇతను కూడా శిల్పాలు చెప్తాడు. అతను తన మతం మీద ప్రేమతో, ఇక్కడ పైన పెట్టండి, కిందే చూడండి, ఆల్రెడీ ఇస్లాం మతానికి చెందిన శిల్పాన్ని తన మతానికి చెందిన శిల్పంగా చెక్కుతుంది. ఎవరు? చెప్పండి. క్రిస్టియన్ మతానికి చెందిన యేసుక్రీస్తు ప్రతిమను చెక్కి భక్తిభావంతో నమస్కరించుకొని, చేతులు స్ట్రైట్, భక్తిభావంతో నమస్కరించుకొని వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ పిచ్చివాడు మళ్ళీ అదే ప్రాంతానికి రావడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. పిచ్చివాడు ఆశ్చర్యపోయాడు. అరే, మొదట బండరాయి, తర్వాత ఖురాన్ చదువుతున్న ప్రతిమ, ఇప్పుడేమో యేసుక్రీస్తు, ఎవరిలో మారుస్తూ పోతున్నారని ఆశ్చర్యపోవడం జరిగింది. మళ్ళీ ఆ ప్రాంతానికి రావడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఈమె మరొక మతానికి చెందిన శిల్పిలాగా కనిపిస్తుంది. ఈమెకు ఒక ఐడియా వచ్చింది. యేసుక్రీస్తు రూపంలో ఉన్న శిల్పాన్ని తన మతానికి చెందిన వెంకటేశ్వర స్వామి రూపాన్ని శిల్పంగా చెక్కి ఎంతో భక్తిభావంతో ఆ విగ్రహానికి పూజలు చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పిచ్చివాడు ఎప్పుడు వచ్చి
వచ్చినా కూడా హంగామా చేస్తాడు. కల్మషం లేని పిచ్చివాడు. చాలా ఆశ్చర్యపోయాడు. అరే మొదట బండరాయి, నమాజ్ చదువుతున్న శిల్పం యేసుక్రీస్తు, ఇప్పుడేమో వెంకటేశ్వర స్వామి. ఎన్ని రూపాల్లో ఎవరు మారుస్తున్నారని ఆశ్చర్యపోయి మళ్ళీ తన దారిలో తను వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కాకతాళీయంగా అందరి శిల్పులు కూడా ఒకేసారి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. అందరి శిల్పులు ఆ ప్రాంతానికి వచ్చి, నేను చెక్కిన శిల్పం ఇట్లా ఉంటే ఇట్లా ఎందుకు మార్చినావు? నేను చెక్కింది యేసుక్రీస్తు శిల్పం, నేను చెక్కింది ఖురాన్ చదువుతున్న శిల్పం, నువ్వు మార్చావా అని వాళ్ళు విపరీతంగా వాళ్ళలో వాళ్ళు ఘర్షణ పడుతూ, ఇది భారతదేశాన్ని ప్రతిబింబిస్తుంది. నా మతం గొప్పది అంటే నా మతం గొప్పది అని చెప్పేసి ఎవరు మాట్లాడద్దు. వాళ్ళందరూ గొడవ పడుతుంటే పిచ్చివాడు బుర్ర లేకున్నా సరే కానీ వచ్చి వాళ్ళందరినీ విడిపించాడు. ఆయనకు ఒక ఐడియా వచ్చింది, అసలు ఆ మతము ఈ మతము కాదు, పిచ్చివాడు ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించండి. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా మనమందరం భారతీయులం, ఆ భర్తమాత ముద్దు బిడ్డలమని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చాడు పిచ్చివాడు. మీరందరి హర్షధ్వానాల మధ్య చాలా